రాష్ట్ర వ్యాప్తంగా తల్లి వందనం పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే రావడం అయితే జరిగిందనమాట. జూన్ 12వ తేదీన మహిళల ఖాతాల్లోకి ఒక తల్లి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలైతే విడుదల చేయబోతున్నారండి. దీనికి సంబంధించిన మరి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ముందుగా ఈ యొక్క అర్హులకి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేస్తాము. ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు అనేవి అకౌంట్లోకి వస్తాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అంటే మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత పూర్తిగా మన వివరాలన్నీ కూడా మనకి అర్హత ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ మనకి వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. వెరిఫికేషన్లో మనకి పూర్తిగా అర్హత ఉంది అని అనుకున్న తర్వాతే మన పేరుని లిస్టులో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరి పేరైతే లిస్టులో ఉంటుందో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి. మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున వారి తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగిందనమాట. అనుకున్నట్టుగానే ఈ యొక్క పథకానికి ముహూర్తం జూన్ 12వ తేదీన నిర్ణయించడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి జూన్ 12న స్కూల్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. అదే రోజున యొక్క తల్లి వందన పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట. దీనికి సంబంధించిన మరి బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అంటే మనకి 9,407 కోట్ల రూపాయలని ఈ యొక్క తల్లి వందన పథకానికి సంబంధించి విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఈ డబ్బులు అర్హత గల తల్లుల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం ఒక్కటే మిగిలి ఉందన్నమాట. ఎట్టకేలకు దీనికి కూడా ముహూర్తం అయితే ఖరారు చేసేసిందండి. జూన్ 12న ఖచ్చితంగా ఈ యొక్క పథకం అనేది విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి రావు, మరి అర్హుల జాబితాలో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి, ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మరొకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం. దయచేసి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకంటే మరొక 10-12 రోజుల టైం ఉంది. మరి ఈ నెల అయిపోయింది. మరి ఖచ్చితంగా లిస్ట్ కూడా విడుదలవుతుంది. అర్హుల లిస్టు కూడా మరి ఎట్లా ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి, మరి మనం అప్లై చేసుకోలేదు కదా, మరి మన వివరాలు ఎలా తెలుస్తాయి ప్రభుత్వానికి అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి. మరి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడా కూడా ఆపకుండా మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తారో అప్పుడే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు అర్థమవుతుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడటానికి ప్రయత్నించండి. దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దానిపైన ఆల్ అనే ఆప్షన్ మీద మీరు ఆన్ చేసి ఉంచుకున్నట్టయితే కనుక నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీంతో పాటుగా మీరు వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వారు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధి పొందాలి అంటే కనుక తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది కావాలి కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానండి. కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిటే జరుగుతుందన్నమాట. మరి మనం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి యొక్క తల్లికి వందనం పథకం కోసం. గత సంవత్సరంలోనే యొక్క పథకం అమలు అవుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూశారనమాట. ఈ తల్లికి వందనం పథకం ద్వారా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతానికి ఈ యొక్క పథకం కోసం మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయిపోతుంది. జూన్ నెలలో మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ పథకాలు కూడా అమలు చేయలేదు ప్రభుత్వం. సీఎం గారు ఇచ్చినటువంటి మరి ఈ యొక్క పథకం కోసమే మహిళలు కూడా ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి ఈ పథకం కోసం ఎదురుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకుని మరి యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాను వచ్చే నెల 5వ తారీఖు లోపు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి వచ్చే నెల అంటే జూన్ 5వ తారీఖున అర్హుల జాబితా అనేది విడుదల చేసి జూన్ 6 తారీఖుల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మహిళలకు తెలుస్తుందండి. తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి చెప్తే మళ్ళీ కూడా మీకు ఏదైనా అర్హత ఉంటే మళ్ళీ కూడా మీకు అర్హుల యొక్క జాబితా లిస్టులోకి మీ పేరైతే తీసుకొస్తారు. లేకపోతే మీరు ఈ యొక్క పథకానికి వర్తించదనమాట. మరి 5వ తారీఖున అర్హుల జాబితా విడుదల చేసి 12వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున మహిళలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే
ముగ్గురు ఉంటే 45,000 రూపాయలను ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి దీనికి సంబంధించి 9,402 కోట్ల రూపాయలనైతే సిద్ధంగా ఉంచడం కూడా జరిగిందండి. కాబట్టి ఒక పథకానికి సంబంధించి రెడీగా ఉండండి. మీ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి యొక్క పథకానికి మనం అప్లై చేసుకోలేదని మా వివరాలన్నీ కూడా ఇవ్వలేదు, మరి ప్రభుత్వం ఎలా ఫైనల్ జాబితా తయారు చేస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆల్రెడీ మనం విద్యార్థులకు అంటే మన పిల్లలకి సంబంధించి ఆధార్ కార్డుల వివరాలు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైతే పిల్లలు 1వ తరగతిలో చేరుతున్నారో 5 సంవత్సరములు పూర్తి చేసుకుని 1వ తరగతిలో చేరుతున్నారో వారికి అవకాశం లేదు. గత ప్రభుత్వం గత సంవత్సరం 2024, 2025లో ఎంతమంది పిల్లలు చదివారో అంతమంది పిల్లల్లో కూడా ఈ అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. కాబట్టి 81 లక్షల మంది ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇందులో మనకు 81 లక్షల మందిలో కూడా కేవలం మనకు 60 లక్షల మందికి మాత్రమే అర్హులు అని చెప్పి గుర్తించడం జరిగిందండి. 60 లక్షల మందిలో కూడా మళ్ళీ ఎంతమంది ఫైనల్ జాబితాకు వస్తారో చూడాలన్నమాట. మరి ఇలా ప్రభుత్వం ఈ విధంగా గత సంవత్సరం ప్రాసెస్ని బట్టి పిల్లలకి మాత్రమే ఒక పథకం అనేది అమలు చేయాలని చెప్పి చూస్తుందన్నమాట. ఖచ్చితంగా ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డేటా అనేది సేకరించి దాని ప్రకారం మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. మరి అంటే గత ప్రభుత్వం మనకు ఏదైతే వివరాలు ఇచ్చామో గత ప్రభుత్వంలో మీకు ఆ వివరాల ప్రకారమే ఇప్పుడు ఇక్కడ మనకి డబ్బులు అయితే విడుదల చేస్తారన్నమాట. కాబట్టి ప్రభుత్వం మరి ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకుని గత ప్రభుత్వంలో ఎవరైతే మరి మనకి అమ్మఒడి పొందుతూ ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంకు ఖాతా కానీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఏ సమయంలో అయినా అడగొచ్చు. అడిగిన తర్వాత మనం ఖచ్చితంగా కూడా ఇవన్నీ అందించాల్సి ఉంటుంది. అధికారులు అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా దగ్గర జిరాక్స్లు అనేవి తీసుకుని దగ్గర పెట్టుకుని ఉండాలండి. మరి వారి వద్ద ఉన్న డేటా ప్రకారం మీకు ఈ పథకం ద్వారా ఈ యొక్క పథకం అనేది అమలవుతుంది. మరి ఇప్పుడు కొత్తగా మరి గత ప్రభుత్వం అమ్మఒడి తీసుకుంటున్న వారు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే వారికి కొత్తగా అప్లై చేసుకునే వారికి కూడా అవకాశం అయితే కల్పిస్తారండి. మరి ఇక 2-3 రోజుల్లో దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అమ్మఒడి తీసుకున్నారో వారికి యథావిధిగా రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారన్నమాట. వారు ఖచ్చితంగా ఎవరైతే మీ పిల్లలు 1వ తరగతిలో జాయిన్ అవుతున్నారో ఆ పిల్లల యొక్క ఆధార్ కార్డు, తల్లి యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే పిల్లవాడిని ఖచ్చితంగా రేషన్ కార్డులో ఎంటర్ చేసి ఉండాలండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ అడుగుతారన్నమాట. మీరు ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఉంటే కనుక కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం రాగానే మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. దీంతో పాటుగా పిల్లవాడు ఖచ్చితంగా 75% హాజరు అనేది మెయింటెనెన్స్ చేసుకోవాలి. అంటే 2024, 2025 సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో పిల్లవాడి హాజరు ఖచ్చితంగా 75% పైన ఉండాలి. 75% పైన ఉన్న పిల్లలకి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయండి. ఎవరైతే స్కూల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో ఆ పిల్లలకి మాత్రమే ఒక పథకం ద్వారా డబ్బులు అనేవి అందించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇదండి వీడియో. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే నేను మీకు వెంటనే తెలియజేస్తానన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.